హాయ్ అండి. అస్సలాముఅలైకుం. ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. ఇక్కడైతే ఇంట్లో పనులైతే అవుతున్నాయండి. ఇంకా పూర్తిగా అయితే అవ్వలేదు. మార్నింగ్ హడావుడి అయితే అయిపోయిందండి. పిల్లలైతే స్కూల్కి వెళ్ళిపోయారు. వంట కూడా కంప్లీట్ అయిపోయిందండి. ఇక్కడైతే రేపటి మార్నింగ్ కోసము దోశకైతే నానబెట్టేస్తున్నానండి. నేను ఈ నెల నానబెట్టేసుకుంటాను అనేసి మీకు కూడా చూపిస్తున్నాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అబ్బా. వీడియో నచ్చితే చిన్న లైక్ అయితే చేయండి. ఓకే అండి. ఇక్కడైతే నేను రేషన్ బియ్యం తీసుకున్నానండి. ముందుగా అయితే రేషన్ బియ్యం 1 కిలో తీసుకున్నానండి. ఇక్కడ నేను చాటలు వేసుకొని అన్నీ ఏరేసుకుంటున్నానండి. ఏమన్నా వడ్ల గింజలు అవి ఇవి ఉంటాయి కదండి, చిన్న చిన్న పురుగులు అవి అన్నీ నీట్గా అయితే ఏరుకుంటానండి. ఇందులో కావాల్సినవి అయితే మనం ఎంత క్వాంటిటీ చేసుకుంటామో ఆ క్వాంటిటీ బట్టి వేసుకోవాలండి. ఇప్పుడు ఏ కప్పుతో వేసితే రైస్ వేసుకుంటామో 3 కప్పులు రైస్ అనుకోండి, 1 కప్పు మినప్పప్పు వేసుకుంటే సరిపోద్దండి. చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. మళ్ళీ మెదుపు ఎక్కువైనా సరే ఇబ్బంది, మెదుపు తక్కువైనా సరే ఇబ్బంది అవుద్దండి. అందుకని ఇక్కడైతే నేను అందాజుగానే వేసేస్తున్నాను. మీకు ఎవరైనా చేసుకునే వాళ్ళకైతే చెప్తున్నానండి. మనము 1 కప్పు రైస్ తీసుకున్నాం అనుకోండి, 1/2 కప్పు మినప్పప్పు తీసుకుంటే సరిపోద్దండి. ఓకే అండి. ఇక్కడైతే నేను మినప్పప్పు, మెంతులు కొన్ని 1 స్పూన్ కందిపప్పు, 1 స్పూన్ పచ్చెనగపప్పు తీసుకున్నానండి. ఇక్కడైతే అన్నీ ఒక బౌల్లో అయితే వేసుకొని బాగా కడిగి అయితే పెట్టేసుకున్నానండి. బియ్యం అయితే కడిగి పెట్టుకోవాలి, అప్పుడే చాలా బాగుంటుందండి. మళ్ళీ మనము గ్రైండర్కి వేసేటప్పుడు ఒక్కసారి కడిగేస్తే సరిపోద్దండి. ఇక్కడ అటుకులు తీసుకున్నాం కదండి, అటుకులు అయితే ఇప్పుడు నానబెట్టేసుకోవద్దు. మనం గ్రైండర్కి వేసిన తర్వాత అటుకులు ఒకటి రెండు సార్లు వాటర్లో వాష్ చేసుకొని నానబెట్టేసుకొని పిండి రుబ్బేటప్పుడు పిండిలో వేసేసుకుంటే సరిపోద్దండి. మనం మిక్సీకి వేసుకునే కాడికి గ్రైండర్లో వేసుకుంటే పిండి చాలా బాగుంటుందండి. చాలా పిండి అనేది చాలా అంటే అది ఎక్కువ వస్తుందండి. మనం మిక్సీకి వేసుకుంటే ఎంత పట్టుకుంటామో అంతే వస్తుంది. అదే గ్రైండర్కి అయితే మనం వేసుకున్న దానికంటే రెండింతలు ఎక్కువ వస్తుందండి గ్రైండర్లో. కావాలంటే చూడండి మీరు. ఓకే అండి. ఇక్కడైతే బియ్యం అయితే కడిగేసి పక్కన పెట్టేశానండి. ఇక్కడైతే పల్లీలు కూడా వేయించుకుంటున్నానండి రేపు టీ కోసము. మళ్ళీ రేపు హడావుడి లేకుండా ఉంటుందని ముందుగానే ఫ్రై చేసి అవి వేయించి డబ్బాకేసి పెట్టేస్తాను. ఇక్కడైతే ఒక కడాయిలో పచ్చెనపప్పు నానబెట్టేసుకున్నానండి. అవి ఉంటాయి కదండి, స్వీట్ చేద్దామని, భక్షాలు చేద్దామని పచ్చెనపప్పు కూడా నానబెట్టేసుకున్నాను. ఇక్కడైతే మొన్న చెప్పాను కదండి, లాస్ట్ వీడియోలో చెప్పాను, మిక్సీకి అంతా ఆ గోడ పైన అంతా టమాటా రసం అంతా పడిపోయింది మిక్సీ పడుతుంటే అని. అవి క్లీన్ చేయడానికి అయితే అవ్వలేదండి అసలు. రోజు చేద్దాం అనుకుంటున్నా కానీ రోజు అట్లాగే పోతుందండి. సో ఏ రోజు చేసే పని ఆ రోజు చేస్తేనే మనకు ప్రశాంతంగా ఉంటుందండి. చెయ్యొచ్చులే అని అనుకుంటే ఇంకా అది బద్ధకం కిందనే పోద్దండి. ఇప్పుడు చూడండి 2-3 రోజులు అయితే అట్లాగే అయిపోయింది, బాగా ఎండిపోయిందండి. నేను అందుకని పాత బ్రష్ ఒకటి ఉంటే చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. ఇలాగా మనం మామూలుగా లోపల క్లీన్ చేయాలంటే చాలా కష్టం అవుతుందండి, క్లీన్ చేయలేము. ఇలాంటిదైనా బ్రష్ తీసుకొని లోపలంతా బాగా నీట్గా క్లీన్ చేసుకోవచ్చు అండి. ఇదిగోండి చూడండి ఎంత బాగా వచ్చిందో చూడండి, బాగా క్లీన్ అయిపోయిందండి. ఇది ఇక్కడ ఈ ఈ గ్యాప్లలో బాగా బ్రష్ అనేది బాగా నీట్గా పోద్ది, క్లీన్ చేసుకోవచ్చు అండి. ఇక్కడ చూడండి బాగా నీట్గా అయితే మిక్సీ అయితే క్లీన్ చేసి పెట్టేసుకున్నానండి. నేనైతే ఇక్కడ ఒక్క పని చేస్తూనే నిలబడనండి. ఒక పని చేస్తూనే పక్కన 2-3 పనులు కూడా కవర్ చేసేసుకుంటాను. అప్పుడు పనులు కూడా తొందరగా అయిపోద్ది. మనకు కూడా ఒక పని మీద బోర్ కొట్టకుండా కూడా అవుద్దండి. తొందరగా పని చేసుకుంటే తొందరగా కూడా మనకు కూడా కొద్దిగా రెస్ట్ అనేది ఉంటుంది. సో నేనైతే ఇంట్లో పనులన్నీ ఆల్మోస్ట్ అలాగే చేసుకుంటానండి. ఒక్క పని మీదనే డిపెండ్ అయితే అవ్వను. ఒక గ్యాస్ దగ్గర నిలబడితే ఈ 2-3 పనులు పక్కవి కూడా అవి ఇవి చూసుకుంటూ ఉంటానండి. ఇక్కడైతే టైం వేస్ట్ ఎందుకులే అని పల్లీలు కూడా వేయించి పెట్టేసుకున్నాను. ఇక్కడైతే పిల్లల కోసం అయితే పిల్లలు ఈవినింగ్ స్కూల్ నుండి వస్తారు కదండి. ఇంకా అసలే ఎండాకాలం అయితే బాగా మండిపోతున్నాయండి ఎండలు కూడా. పిల్లలకైతే వాటర్ మిలన్ జ్యూస్ చేసి పెడదామని ఇక్కడైతే వాటర్ మిలన్ అయితే కట్ చేస్తున్నానండి. లోపల ఇత్తనాలన్నీ తీసేసి మిక్సీ జార్లో వేసుకొని జ్యూస్ పట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేస్తానండి. పిల్లలు వచ్చేసరికి చల్లగా అవుద్ది. ఓకే అండి. ఇవాళ వ్లాగ్ అయితే ఇదేనండి. వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్.